పాడావుగా మళ్ళీ దామిని అంటావే. పద తెచ్చిద్దాం. చాలా థ్యాంక్స్ అమ్మా. నీలాంటి మంచి మనసున్నోళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదిగో ఇందాక ఈ చీర కూడా బాగుందన్నావుగా, నా తరపున ఇది నీకు బహుమానంగా ఇస్తున్నాను, తీసుకోమ్మా. అయ్యో ఆంటీ, మీరెందుకు ఆంటీ లాస్ అవ్వడం? ఊరుకోమ్మా, ఆ 3000 రూపాయల చీరని 50,000 కమ్మించావు. నాకు లాస్ అంటావేంటి? ఇదిగో ఈ చీర ఖరీదు 5,000. పర్లేదు తీసుకోమ్మా. పద్దు తీసుకోవే. తీసుకోమ్మా, మన గౌరీయే కదా. సారీ ఇవ్వు. అనవసరంగా 5,000 రూపాయల చీరకి 50,000 పెట్టాల్సి వచ్చింది. పద. డబ్బులు సరిపోయాయా? సరిపోయినాయి అమ్మా. నాకు మంచి చీర ఇప్పించావే. అంత బాగా నచ్చిందని? తీసుకోండి. వస్తానమ్మా. 50,000 రూపాయల చీర, ఎంతో రిచ్. త్రిపుర పదవే, మనకి 5,000 రూపాయల చీర చాలే. పద. నాకు పిల్లలు లేక బాధపడుతున్నాననే విషయం అమ్మ నాన్నలకు అర్థమైంది. కాకపోతే పద్మావతి వల్లే నాకు పిల్లలు లేరనే విషయం వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఏం చెయ్యాలి? వాళ్ళకి కాదు, ఈ మ్యాటర్ పద్మావతికి అర్థం కావాలి. అందుకోసం ఏం చెయ్యాలి? పద్మావతి మళ్ళీ బయటకు వచ్చింది. మనం ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేయాలి. ఏడోకు నాన్న, ఏడోకు. నా బుజ్జి కదూ, నా తండ్రి కదూ, నా చిట్టి కదూ. ఏడోకమ్మా, ఏడోకు. ఏడోకు నాన్న. అమ్మ వచ్చేస్తుంది, పాలు ఇచ్చేస్తుంది. ఏడోకు నాన్న. సరేనా నాన్న? బావా, ఎవరితో బావా తెగ కబుర్లు చెప్తున్నావు? వచ్చావా పద్మావతి? ఇందాకటి నుంచి మన బిడ్డ పాలు లేక అల్లాడిపోతున్నాడు. తీసుకుని కొంచెం పాలివ్వు. ఏంటి, పాలివ్వాలా? అవును పద్మావతి, పాలు తాగించు. ఊరుకో బావా, బొమ్మకి పాలు తాగించడం ఏంటి? ఎవరు బొమ్మ? ఇంకోసారి నా బిడ్డని బొమ్మ అంటే మర్యాద దక్కదు. అంటే అది బొమ్మ కాదు, నిజంగానే బిడ్డ? అవును. ఎవరు కన్నారు, ఎప్పుడు కన్నారు? నేనే 9 మాసాలు మోసి కన్నాను. ఎందుకే అలా నవ్వుతారు? నిజానికి నువ్వు కదా 9 మాసాలు మోసి కనాలి. ఆ ముచ్చటి ఇంతవరకు తేరలేదు. అందుకే నేనే కన్నట్టుగా నాకు బిడ్డ పుట్టినట్టుగా ఫీల్ అవుతున్నాను. బిడ్డ లేని బాధ నీకేం తెలుసు పద్మావతి? మగాణ్ణి నాకు తెలుసు. ఇప్పుడేంటి, నీకు పిల్లలు కావాలి అంతే కదా? ఎస్, నాకు వెంటనే కావాలి. ఓకే అయితే త్రిపుర ఇచ్చేనా? ఇచ్చేవే. బావ బాగా ముచ్చట పడుతున్నాడు కదా. సరే. ఏమిటి ఇది? నువ్వు అమెరికాలో, నేను అమలాపురంలో ఉంటే పిల్లలు పుట్టరు బావా. ఇలా పక్క పక్కనే ఉంటే పిల్లలు పుడతారు. నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు. అయితే నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దు. పిల్లలు ఇంతవరకు ఎందుకు పుట్టలేదో నాకంటే నీకే బాగా తెలుసు. ఇంకోసారి ఇలా బొమ్మలు పట్టుకొని పాటలు పాడటాలు, ఎదవ ఏడుపులు ఏడవటాలు చేసావనుకో, ఇప్పుడు ఒళ్ళో కూర్చున్నాను. ఆ తర్వాత వద్దులే వద్దులే, నువ్వు ఇలాంటి పనులు ఏం చేయొద్దు, నాకు అర్థమైంది. వెరీ గుడ్. అమ్మ పద్మావతి, ఏంటత్తయ్య? వరలక్ష్మి వ్రతానికి కావలసిన సామాన్లు తేవాలి. బజార్కెళ్ళి సామాన్లన్నీ తీసుకురండి. అలాగే అత్తయ్య. ఏంటమ్మా వాడు చేతిలో బొమ్మ పట్టుకొని? నా బాధ నీకేమర్థం అవుతుందిలే అమ్మా. పాపం, పిల్లలు లేరని ఎంత బాధపడుతున్నాడో నా బిడ్డ. బాధపడుకున్నానా, ఆ దేవుడు త్వరలోనే నీ కోరిక తీరుస్తాడు.
హలో సార్, మీరు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. రెడీ అవ్వండి, బజార్కెళ్దాం. నువ్వు బట్టలు అరెస్ట్ రావే. అలాగే. పిల్లలు లేరే అంటే వచ్చి నా ఒళ్ళో కూర్చుంటావా? నీకు ఫినిషింగ్ టచ్ ఇస్తానే చూడు. ఈ పొట్టిది పోని. ఒరే పనసపండు, అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఉత్త పండు అని విలువమని? ఏడ్చావులే, నీతో అర్జెంటుగా పని పడింది. ఏందిరా అది? నువ్వు అర్జెంటుగా నీకో పెళ్ళాన్ని కొడుకుని తీసుకొని వచ్చేసాయి. ఇప్పటిదిప్పుడు నాకు పెళ్ళామేడ దొరుకుతుందిరా? చెప్పేది జాగ్రత్తగా విని చావు. అర్థమైందా? అర్థమైంది గాని ఇప్పటిదిప్పుడు ఆర్టిస్ట్ అంటే పైసలు ఖర్చు అవుతాయి కదరా భయ్. ఆ ఏడు పెద్ద నేను ఏడుస్తాను, నువ్వు తీసుకునిరా. సరే అర్ధగంట నీ దగ్గర ఉంటా. పద్మావతి, ఇవ్వబోతున్నానే నీకు ఫినిషింగ్ టచ్. చెప్పింది గుర్తుందిగా, ఈ పూటకు నువ్వు నా పెళ్ళంగా నటిస్తున్నావు. ఇంట్లోకి పోయినా కాళ్ళ ముందే మన ఓవరాక్షన్ చేసినా అనుకో, లైట్ తీసుకో. లైక్ తీసుకోవడం కాదు, ఓవర్ చేస్తే చెప్పు తీసుకొడతా. చెప్పులా? నా షూ కదా, లోపల మా సీన్ గా చెప్పులుంటాయి, అవి తీసి కొట్టుకో. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నేను అదే చెప్తున్నా, పెళ్ళం ఆర్డర్ చేయడానికి 10,000 పేమెంట్ తీసుకున్నావు. ఆ మాత్రం క్లోజ్ తప్పేంది? సర్లే, భుజం మీద చేయవేయడాలు అంతవరకు ఓకే. అంటే బుగ్గ గిచ్చడాలు, నడుమి చేయడాలు ఓకేనా? చెప్పు తెగిపోద్ది. అంత చీప్ చెప్పులా? అంత చీప్ చెప్పులు ఎందుకు కొనుక్కున్నావు? కొంచెం కాస్ట్లీ కొనుక్కునేది కదా. చాలే పెదా. ఒరే సీన్గా, రే, నువ్వు ఇంకా బయలుదేరలేదేంట్రా? పద్మావతి ఇంకా రెడీ అవ్వలేదమ్మా, నానుస్తుంది. ఒరే సీన్గా ఎట్లా దూరం పోయి? రే బాబురావు, ఏమిట్రా ఇలా వచ్చావు? డోర్ ఇటువైపు ఉందని వచ్చినాను రా. పోనీ ఎట్టకెళ్ళరానా? వాడే తింగరమేళం అనుకుంటే వీడు అంతకంటే తింగరమేళంలో ఉన్నాడు. ఓ అంకుల్ ఆంటీ, మీరు ఈయనే ఉన్నారా? బ్లెస్ మీ అంకుల్, బ్లెస్ మీ ఆంటీ. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిట్రా ఇలా వచ్చావు? ఈ మధ్య అసలు కనబడమే మానేసావు. అంటే పెళ్ళైనాక బాగా బిజీ అయినలే అంకుల్. ఏమిటి, నాకు తెలియకుండా నీకు పెళ్ళయిందా? ఏం రాసీను, నువ్వు చెప్పలేదా? చెప్పలేదురా, నాకు పెళ్ళైన తర్వాత 2 నెలలకే నీకు పెళ్ళైంది కదా. ఇంట్లో పర్సనల్ విషయాల్లో పడిపోయి చెప్పడం మర్చిపోయానురా. నమస్తే సిస్టర్. నమస్తే బాబురావు. అవును, నీకు నా పెళ్ళాన్ని పరిచయం చేయలే కదా. దీని పేరేందంటే ఏమో పేరు? నాకేం పేరు పెట్టలేదు కదా, ఏం పేరుతో పిలిస్తే పలకాలి? పేరు పెట్టకపోవడం ఏంటి బాబురావు? అంటే దీని ఒరిజినల్ పేరు సత్యభామ అనమాట. ఇంకా నిక్ నేమ్ పెట్టలేదు కదా అంటుంది. ఇప్పుడు పెడతా దీన్నేమో సత్య. విన్నారు కదా, నా పెళ్ళాం పేరు సత్య అనమాట. సర్లే కానీ రాక రాక నీ భార్యను తీసుకుని మా ఇంటికి వచ్చావు. కాస్త చేయి కడుకో, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. పర్లేదా ఆంటీ, నేను ఇంటికానే కడుకొచ్చుకున్నా. కావాలంటే శానిటైజర్ ఇరి చేతులు రుద్దుకుంటా. ఒరే 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 మెంట్లోడా, చెయ్యి కడుక్కోవడం అంటే వాష్ బేసిన్ లో కడుక్కోవడం కాదురా, ఏమైనా తినమని. పద బాబురావు, వడ్డిస్తాను. వద్దమ్మా, నేను వచ్చింది బారసాల మహోత్సవానికి ఇన్విటేషన్ ఈయనకి వచ్చిన. ఏమన్నావురా, నీకు ఈ వయసులో బారసాల మహోత్సవమా? సిగ్గులేదు? రేయ్, సిగ్గు వాడికి కాదురా, నీకుండాలి. పారసాల ఫంక్షన్ వీడికి కాదు, వీడి పిల్లలకై ఉంటుంది. కరెక్ట్ గా గెస్ చేసినావు అంకుల్. అమ్మ పద్మావతి, నువ్వు మా సీన్ గాని తీసుకొని అంకుల్ని ఆంటీని తీసుకొని పొద్దున్నే మా ఇంటికి వచ్చేసేయాలి. నువ్వు బాగా వంటలు చేస్తావని మా సీన్ గారు చెప్తుంటాడు. మా ఆవిడ నువ్వు కలిసి బోల్డెల వంటలు చేయాలి, అవి మేము తృప్తిగా తినాలి. హలో, మన అగ్రిమెంట్ బారసాల ఇన్విటేషన్ ఇవ్వడం వరకే. అక్కడ వంటలు గింటలు మన అగ్రిమెంట్లో లేవు.
బాబురావు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా అగ్రిమెంట్ అంటుందేంటి? అది పెళ్ళైనప్పుడు కొన్ని అగ్రిమెంట్లు పెట్టుకున్నాం సిస్టర్. తను బిజీగా ఉన్నప్పుడు నేను వంట చేయాలి, నేను బిజీగా ఉన్నప్పుడు తను వంట చేయాలి. నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, నువ్వే వంట చేయాలంటుంది. అది కాదు. నువ్వు సపోర్ట్ చేయకే, శారణ పేమెంట్ కి రూపాయి యాక్టింగ్ చేయకు, సంపుతా. నువ్వు మాట్లాడవేమరా శ్రీనివాసు? రే శ్రీనివాసు, ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు? ఏం చెప్పమంటావురా? నా తర్వాత నీకు పెళ్ళయింది, కానీ నీకు అప్పుడే పిల్లలు పుట్టడం, వాళ్ళకి బారసార చేయడం, దానికి మా అందరినీ ఆహ్వానించడం, నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉందిరా. నా మీద నాకే జాలేస్తుంది. నా దురదృష్టాన్ని తలుచుకుంటే ఏడుపు వస్తుందిరా. ఈ జన్మకి నాన్న అని పిలుచుకోలేనా అని తల బాదుకొని చావాలనిపిస్తుందిరా. ఆగు బావా. ఈ అవమానాన్ని నేను భరించలేను. కట్టుకున్న ఫ్రెండ్సే. కట్టుకున్న ఫ్రెండ్స్ కాదు, చిన్ననాటి ఫ్రెండ్స్. ఏదో ఒకట్లే. చిన్ననాటి ఫ్రెండ్స్ మనకంటే స్పీడ్గా పిల్లల్ని కని మనకి పోటీగా వచ్చి నిలబడితే వాళ్ళ ముందు తల ఎలా ఎత్తుకోమంటావే పద్మావతి? ఈ అవమానంతో బతకడం అవసరం అంటావా? నీదంటే గట్టి పెండవు, ఎలాగోలా బతికేస్తావు. కానీ నాది సున్నితమైన హార్ట్. చావలేక బతకలేక నరకం అనుభవిస్తున్నానే పద్మావతి, నరకం అనుభవిస్తున్నాను. ఆహా, ఏం జీవిస్తున్నారా భయ్? పాపం పెళ్ళానికి పిల్లలు పుట్టరని చెప్పి నిరూపించడానికి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారా? రే శ్రీనివాసు, బాధపడకరా. ఇప్పుడు ఏమైందనరా? పద్మావతికి పిల్లల్ని ఎత్తుకునే అదృష్టం లేదు. ఆ మాత్రానికి బాధపడితేట్లరా? మామూలుగా అందరూ సంవత్సరంలో పిల్లల్ని కనలేరురా. కావాలంటే చూడరు కొన్ని దినాలు. ఏమమ్మా? రే శ్రీనివాసులు, బాధపడకరా. ఆ దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడే. పిచ్చి విధవ, నా కొడుకు పిల్లల కోసం ఎంతగా పరితపించిపోతున్నాడో. పద్మావతి, వాడి ఏడుపు చూస్తుంటే నాకు కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయమ్మా. ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బావా నువ్వు? కావాలని నీ ఫ్రెండ్ ని తీసుకొచ్చి తనతో బారసాలకు పిలిపించి అత్తే వాళ్ళ ముందు నన్ను అవమానించాలనే కదా నీ ఉద్దేశం? ఇగో అమ్మాయి, నీ పేరేంటి? అమ్మాయి అంటే అమ్మాయి, పద్మావతిని పిలు. నాకు ఇలా పిలవడమే వచ్చు. ఎక్కువ మాట్లాడితే నిన్న అరే అని పిలవాల్సి. తనకి చనువిస్తాను, సరసం. అవును, చూస్తేనే అర్థమవుతుంది కొంచెం చనువు ఎక్కువే అని. ఇదిగో, పిల్లలు పుట్టకపోతే ఏమైనా టెస్టింగ్ చేపించుకోవాలి, లేదంటే మొగుడిని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఎందుకు ఈ బాధలు? అమ్మా, పడింది పద్మావతికి. నిన్ను అలా కొట్టాలనుందే, ఎందుకులే అని ఊరుకుంటున్నాను. అదేంటి మెళ్ళో తాళలేదేంటి? వస్తారా శ్రీనివాసు? వస్తాను అంకుల్, వస్తానా? మంచిది. పావే పోదాం. బాబురావు, ఏందమ్మా? ఆవిడ నిజంగానే నీ భార్యేనా? ఏయ్, నువ్వు నోర్మై. ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళిద్దరు పెళ్లికి నేను వెళ్ళాను తెలుసా? కరెక్టే బావా, కానీ ఆవిడ మెళ్ళో తాళేది? అయ్యో బాబోయ్, మెళ్ళో తాలిబొట్లేదు. వారిని కొంప ముంచినావు కదా. మర్చిపోయి వచ్చాను. అడ్డంగా బుక్ చేసినావు కదా చెత్తం. అంటే ఇందాక స్నానం చేసినప్పుడు పైన తలిగించిందంట. వేసుకొని రావద్దు. చూడు పద్మావతి ఎట్లా కనిపెట్టేసింది. బ్రిలియంట్ లేడీ. చచ్చా, ఆడపిల్ల, పైగా బాలింతరాలు, మెళ్ళో తాళి లేకుండా అలా తిరగకూడదు కదా. మీరిద్దరు ఒకసారి ఇలా రండి. ఏడికమ్మా? రండి బాబురావు, చెప్తాను. రండి రండి రండి. పదండి. రండి. ఏం చేస్తుందిరా? నీకు అనుకుంటా ఉండు. ఏమిటి దేవుడి గదికి తీసుకొచ్చావు? ఏమిటి? చెప్తాను కదా బావా.
బాలింతరాలు మెళ్ళో తాళి లేకుండా ఉండకూడదు. అది బిడ్డకి అశుభం. ఆ ఇంతకీ మీకు మగబిడ్డ ఆడబిడ్డ? అమ్మాయి. అదేంటి బాబురావు, నువ్వేమో అబ్బాయి అంటున్నావు, ఆవిడేమో అమ్మాయి అంటుంది. ఏంటి సంగతి? అంటే యాక్చువల్గా పుట్టింది ఆడపిల్ల అనమాట, కానీ నేను మగపిల్లలో పెంచుతున్నాను అనమాట. ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారు? అసలు మీకు పెళ్ళే కాలేదు. తను నీ పెళ్ళామే కాదు, మీకు పిల్లలేరని నాకు బాగా తెలుసు. అత్తయ్య మావయ్య వాళ్ళ ముందు నన్ను అవమానపరచడానికి బావేసిన ప్లాన్ అని నాకు బాగా అర్థమవుతుంది. సిస్టర్, మీరేదో మైండ్ వాయిస్ చేసుకున్నట్టున్నారు. త్వరగా చేయాల్సింది చేస్తే మేము పోతాం. ఇప్పుడు ఏం చేయబోతున్నావే? చూస్తూ ఉండు బావా. తీసుకో బాబన్న, ఈ తాళిని తీసుకొని నీ భార్య మెళ్ళో కట్టు. నేనేదో నాటకం ఆడించి అమ్మా నాన్న దగ్గర సింపతి కొట్టేద్దాం అనుకుంటే ఈ పద్మావతి ఇలా అడ్డంగా ఇరికించేసింది ఏమిటి? నా మెడలో కట్టడం ఏంటి? ఆల్రెడీ ఒకసారి కట్టాడు కదా, మళ్ళీ కట్టడం ఎందుకు? ఆల్రెడీ కట్టిన దాన్ని గోడకు తగిలించొచ్చావు కదా, అందుకు సెంటిమెంట్గా దేవుడి ముందు కడితే ఆ దోషమంతా పోతుంది. నీ భర్త నిండు నూరేళ్లు బతుకుతాడు. నువ్వు కట్టు బాబురావు. అవునమ్మా, పెళ్ళైన ఆడపిల్లలు అందులోనూ బాలింతరాలివి నువ్వు తాళి లేకుండా తిరగకూడదు. దానివల్ల నీ బిడ్డకే అరిష్టమమ్మా. నువ్వు కట్రా బాబురావు. అది ఇట్లాంటి దానికి నచ్చదు. ఏంట్రా నచ్చేది? వాడకి తాళి తగిలించడం నచ్చిందా? చెత్త వెధవ. మూసుకొని అమ్మాయి మేడ తాళి కట్టు. అంటే అది అంకుల్, అది కట్టు. ఒరేయ్, నాటకం అని చెప్పి తాళి కట్టిస్తావేమ్రా? ఈ పాప ఊరికే పోతురా. అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావు. చూస్తున్నావేంటి బాబురావు? కట్టు. తీసుకోవయ్యా. ఒరే బాబురావు, ఆ తాళి కానీ నా మెడలో పడిందో నిన్నిక్కడే పాతేస్తా చెప్తున్నా. అమ్మో, ఈ సాగు కొట్టేటట్టుంది. ఏమైందిరా నీకు? నీ పెళ్ళాం మెడలో తాళి కట్టడానికి చేతులు ఎందుకు రా వణుకుతున్నా? అంటే పెళ్ళం పాతదైనా ఈ తాళి కొత్తది కదా అంకుల్. ఈ తాళితో పెద్ద టచ్ లేదు, అందుకే వణుకుతున్నాయి. ఇంటికి పోయినాక ఆ పాత తాళి కడతా, అప్పుడు చేతులు అనుకో. ఆ అవసరం లేదు బాబురావు. వణక్కుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఎలా? అతయ్య, కాస్త ఆ అమ్మాయిని మీరు దగ్గరికి తీసుకురండి. అలాగేనమ్మా. కడుతున్నా. బాబోయ్, వీడు కట్టేసేలా ఉన్నాడు, తప్పించుకోవాలి. వద్దు. చూసావా పద్మావతి, దాన్ని హట్ చేసావు. అదెంత ఫీల్ అయిందో.
అది ఎప్పుడు మెడ వంచుకొని తాళి కట్టించుకోలే, మెడెత్తుకోలే తాళి కట్టించుకునేది. దాన్ని ఇప్పుడు ఎట్లా బతాడాలనో ఏమో. తీసుకోరా, అంత నీ వల్లే. రేయ్, రేయ్ బాబురా. రేయ్. నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందే పద్మావతి. వాళ్ళెంత హత్యయ్యారో తెలుసా? మన మీద అభిమానంతో ఇంటి దాకా వచ్చి ఆహ్వానిస్తే మెడలు వంచి తాళి కట్టించాలని చూస్తావా? ఇదేమన్నా కరెక్టేనా? న్యాయమేనా? ధర్మమేనా?